తిరుమలలో సంవత్సరంలో ఒకే ఒక్కరోజు 8 సార్లు 8 వాహనాలలో 4 మాడవీధుల్లో ఊరేగుతారు స్వామివారు. ఇప్పుడు మీరు ఫస్ట్ చూసినది సూర్యప్రభ వాహనం. ఇది ఏకోజామున 5 గంటలకు మొదలవుతుంది. రెండవది చిన్న శేష వాహనం ఉదయం 9 గంటలకు మొదలవుతుంది. ఇక మూడవది గరుడు వాహనం పైన ఈ ఊరేగింపు ఉదయం మధ్యాహ్నం 11 గంటలకు మొదలవుతుంది. ఇక 4వ ఊరేగింపు హనుమంత వాహనం పైన ఇది మధ్యాహ్నం 1 గంటకు మొదలవుతుంది. ఇక 5వది స్వామివారి చక్రస్నానం. ఇది పుష్కరిణిలోని వాయువ్య మూలన కనుల పండుగగా జరుగుతుందండి. ఇక 6వది సాయంత్రం 4 గంటలకు కల్పవృక్ష వాహనంలో స్వామివారు ఊరేగుతారు. స్వామివారి ప్రతి ఊరేగింపు కూడా 4 మాడ వీధులు తిరిగేసరికి గంటన్నర టైం పడుతుందండి. గజేంద్రులు, అశ్వాలు, నందీశ్వరులు, నృత్య భజనలు, కోలాటాలు, డ్రమ్స్, భజంత్రీలు, వేద పండితులు వేళ్ల క్యూ 2 మాడవీధులు పైనే ఉంటుందండి. ఇక 7వది సర్వభూపాల వాహనంలో సాయంత్రం 6 గంటలకు. 8వది ఆఖరి ఊరేగింపు రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహనం. ఇదంతా కూడా రథసప్తమి రోజు మాత్రమే జరుగుతుంది. మీరు చూడాలనుకుంటే ఏకోజాము 4 గంటలకే మాడవీధుల్లో వచ్చి కూర్చొని ఉండాలి, లేకపోతే ప్లేస్